తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సింహాల ఎంక్లోజర్ లోకి వెళ్లడంతో అవి అతన్ని తీవ్రంగా గాయపరిచి చంపేశాయి. ఈ ఘటనతో జూ పార్క్ సిబ్బంది, సందర్శకులు హడలిపోతున్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సింహాల ఎంక్లోజర్ లోకి వెళ్లడంతో అతన్ని తీవ్రంగా గాయపరిచి చంపేశాయి. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? మహారాష్ట్రకు చెందిన యువకుడు ఎన్క్లోజర్ సఫారీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్క్లోజర్ లోకి పడ్డట్టు తెలుస్తుంది. దీంతో అతన్ని అక్కడ ఉన్న సింహం తీవ్రంగా గాయపరచడంతో అక్కడికక్కడే అతను మరణించినట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి ఇప్పటికే పోలీసు అధికారులతో పాటు జూ పార్క్ అధికారులు చేరుకున్నారు. ఘటన ఏ విధంగా జరిగిందన్న అంశం మీదనే విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అసలు ఇప్పటి వరకు ఇలాంటి వ్యవహారం అంటే ఈ విధంగా గాయపడడం కానీ మరణించడం కానీ ఎప్పుడూ జరగలేదు. అసలు ఎన్క్లోజర్ లేక్ కూడా ఎవరు ప్రవేశించిన పరిస్థితి లేదు. కానీ తాజాగా ఈ ఘటనతో ఒక్కసారిగా జూ యంత్రాంగం అంతా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ జూ పార్క్ లో దక్షిణాసియాలోనే అతి పెద్ద జూగా ఎస్వీ జులాజికల్ పార్క్ అని చెప్పవచ్చు. ఇక్కడ అనేక జంతువులు, పులులు, సింహాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎన్క్లోజర్ భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. సింహాలు తిరగడానికి ప్రత్యేకంగా ఒక ఏరియాని ఏర్పాటు చేశారో ఆ ఏరియాలోనే ఉంటాయి. దాంతో పాటు జూలో కూడా ఏదైతే ఎన్క్లోజర్ లో ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఈ రోజు జరిగిన ఘటనతో అందరూ నివరిపోయిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగిందన్న విషయం మీదనే అధికారులు విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.